లిక్కర్ స్కామ్ అనేది బోగస్ అన్నారు కేసీఆర్. ఈ కేసు ప్రధాని మోదీ సృష్టే అని, ఈ విషయంలో కవితను అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. కడిగిన ముత్యంలా కవిత బయటకొస్తోందని, లిక్కర్ కుంభకోణంతో కవితకు ఏమాత్రం సంబంధం లేదన్నారు కేసీఆర్. కాంగ్రెస్ పాలనను ప్రజలు చూశారని, 100 రోజుల్లోనే ప్రజల్లో అసహనం పెరిగిపోయిందని తెలిపారు. గులాబీ అధినేత మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తోందని, తాను మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ దే అధికారం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.